కన్యాదానముల్ చేయు ఉజ్వల దృశ్యంబును చూడగలిగితిని నా జన్మంబు ధన్యంబుగా అప్రాచుడా అవతల పెళ్లి ముహూర్తం దాటిపోతుంటే పంచాయతం మానేసి గాల్లో లెక్కలేమిట్రా ఆ కలసం తీసి దారం చుట్టూ పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది అయినా ఆగిపోయే పెళ్లికి దారాలు చుట్టడాలు అవి ఇవి ఎందుకండి అయినా ఆగిపోయే పెళ్లికి తాంబూలంతో కలిశానికి ఈ కలిశానికి కంకణాలు కట్టడం తప్ప ఎందుకు గురువుగారు అయినా ప్రశాంతంగా పెళ్లి చేయించి భోజనాలు తిని తాంబూలం వేసుకుని సంభావం తీసుకునే అదృష్టం మనకి ఎలాగో లేదు అప్రాచుడా శుభవార్త పెళ్లి జరగబోతుంటే పెళ్లి మండపంలో కూర్చొని ఆ శుభం మాటలేమిట్రా ఎలా జరుగుతుందండి దేవు గురించి మనకు తెలీదా పైగా తన కళ్ళెదుటే తన భార్యకు పెళ్లి జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాడు అసలు ఎలా జరుగుతుందనుకుంటున్నారు ఒరే గురునాథం నిజంగా వాడేమైనా చేయగలిగిన వాడైతే విషయం పెళ్లి మండపం దాకా ఎందుకు తీసుకొస్తాడ్రా ఇంట్లో మీనాక్షిని చూడగానే దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే స్రవంతి గారి ముందు ఈయన ఆటలేమీ సాగవు ఏమీ చేతగాక ఆ చేతులు పైకెత్తేసి దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నాడు మీరెన్నైనా చెప్పండి గురువు గారు ఇదిగో ఈ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు మాత్రం లేదు అలా అంటావేమిట్రా పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలు పెట్టించాడు ఏ ఆటంకం లేకుండా నలుగు స్నానాలు చేయించాడు అంతెందుకు రాత్రికి రాత్రి సంగీత కార్యక్రమం బ్రహ్మాండంగా జరిపించి డాన్సులు కూడా వేయించాడు కాబట్టి పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగి తీరుతుంది అయ్యా తన భార్యను తన దగ్గరికి తెచ్చుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో మనం కళ్ళారా చూసాం పైగా బ్రాహ్మణులనే జాలి లేకుండా ప్రత్యక్షంగా వాడు పెట్టి నరకాన్ని అనుభవించాం ఇంత జరిగా కూడా ఆ రాక్షసుడు ఈ పెళ్లి జరిపిస్తాడంటే ఎలా నమ్మంటారండి ఇదిగో పైగా నా ఎడం కన్ను కూడా అదురుతోంది ఖచ్చితంగా ఈ పెళ్లి జరగదు జరుగుతుంది జరగదు జరుగుతుంది జరగదు జరుగుతుంది రై ఆల్ ఆఫ్ యు కమ్ హియర్ ఈ పెళ్లికి రెండు వైపులా పెళ్లి పెద్ద నేనే నా దోస్తు పెళ్లికి వచ్చిన అతిథులకి చిన్న లోటైనా ఇబ్బందైనా జరగడానికి వీల్లేదు అసలే వేసవికాలం 10 నిమిషాలకోసారి అందరికీ మంచినీళ్లు కూల్ డ్రింక్స్ ఇవ్వండి భోజనాలు కుసరు వడ్డించండి వెంటనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూంలో ఏసీ ఆన్ చేయండి చిన్న తేడా కూడా జరగడానికి వీల్లేదు వెళ్ళండి